Hello viewers, I am Dr. Nafis, fertility consultant at Avira Fertility Center, Secunderabad. ఈరోజు మనము IVF టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతిలో కొంతమందికి మనము జెనెటిక్ టెస్టింగ్ అనేది ఆఫర్ చేస్తామన్నమాట. దీన్ని PGT అంటాము. ఇది ఎవరికి చేస్తామంటే ఎవరిలో అయితే బర్త్ డిఫెక్ట్స్ ఉన్న చిల్డ్రన్కి ఎక్కువ రిస్క్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నల్ ఏజ్, ఆ లేడీ ఒక వయసు మోర్ దాన్ 35 years ఉన్న వాళ్ళకి, లేదా ఫ్యామిలీలో బర్త్ డిఫెక్ట్స్ ఉన్న పిల్లలు కనుక వాళ్ళ ఫ్యామిలీలో పుట్టి ఉంటే వాళ్ళ హిస్టరీ వైజ్ వాళ్ళకి, ఆర్ రిపీటెడ్గా IVF చేయించుకుంటున్నా అండ్ కన్సీవ్ అవ్వలేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మనం PGT అనే టెస్ట్ ఆఫర్ చేస్తాం. దీంట్లో ఎలా ఉంటాయంటే రిజల్ట్స్, సపోజింగ్ మనం ఒక 4 embryosని పంపించామనుకోండి టెస్ట్కి, 5th day embryosని మనం టెస్ట్ చేస్తాం. సో వీళ్ళని పంపించామనుకోండి, అవుట్ ఆఫ్ విచ్ మనకి 1 or 2 మేబీ నార్మల్ అండ్ రిమైనింగ్ మనకి జెనెటిక్గా అబ్నార్మల్గా రావచ్చు. సో అండ్ ఈవెన్ సమ్టైమ్స్ ఆల్ 4 మే నాట్ బి నార్మల్. సో డిపెండ్స్కి రిపోర్ట్ ఎలా వస్తుంది దాన్ని బట్టి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి. అండ్ మీ IVF స్పెషలిస్ట్ మీరు ఏ ఎంబ్రియోస్ అయితే జెనెటిక్గా నార్మల్ ఉంటాయో అవి మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ అవర్ సక్సెస్ రేట్ టు ఆల్మోస్ట్ 80%. సో కొంతమందికి యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటే అంత క్రోమోజోమల్లీ నార్మల్ నంబర్స్ ఉన్న ఎంబ్రియోస్ ఉండకపోవచ్చు. వాళ్ళలో మొజాయిక్ ఎంబ్రియోస్ అనే రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. మొజాయిక్ అంటే ఏంటి అంటే నార్మల్గా మోర్ దెన్ 80% ఒక ఎంబ్రియోలో మల్టిపుల్ సెల్స్ ఉంటాయి, మోర్ దెన్ hundreds of cells. సో దాంట్లో అరౌండ్ మోర్ దెన్ 80% ఆఫ్ ద సెల్స్ నార్మల్గా ఉండాలి. సో దట్ ఈస్ నార్మల్. ఇప్పుడు మనకి 20 to 30% ఆఫ్ ద సెల్స్ అబ్నార్మల్గా ఉన్నాయి అంటే దాన్ని లో మొజాయిక్ అని కేటగరైజ్ చేస్తాం. అరౌండ్ 30 to 40% అబ్నార్మల్గా ఉన్నాయి అంటే దాన్ని మీడియం మొజాయిక్ అని కేటగరైజ్ చేస్తాం. అరౌండ్ మోర్ దెన్ 50% ఉంటే మనకి హై మొజాయిక్ అని కేటగరైజ్ చేస్తాం. వీళ్ళలో మనం లో మొజాయిక్ అంటే మోర్ దెన్ 20 to 30% అబ్నార్మల్ సెల్స్ ఉన్నా కానీ ఈ ఎంబ్రియోస్ని మనము డిస్కార్డ్ అయితే చేయలేము. వీ క్యాన్ ట్రాన్స్ఫర్ దిస్ ఎంబ్రియోస్. సమ్టైమ్స్ అవి యూట్రస్లో, లేడీ యొక్క యూట్రస్లో పెట్టాక అవి సెల్ గ్రోత్ అయ్యి మల్టిప్లై అయ్యేటప్పుడు దిస్ కెన్ ఆటో కరెక్షన్ అయ్యి మనకి నార్మల్ ఎంబ్రియోగా తయారై నార్మల్ బేబీ పుట్టొచ్చు. దర్ ఆర్ హై ఛాన్సెస్. సో లో అండ్ మీడియం మొజాయిక్ ఎంబ్రియోస్ని మనం డెఫినెట్లీ వీ క్యాన్ గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో వీళ్ళకి ఏంటి అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాక, ప్రెగ్నెన్సీ అందాక ఈ బేబీని మనము అరౌండ్ 5th monthలో మనం ఆమ్నియోసెంటసిస్ అనే ప్రొసీజర్, ఆర్ 3rd monthలో కొరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ అనే ప్రొసీజర్ చేసి మనం యాక్చువల్లీ జెనెటిక్గా ఈ ఎంబ్రియో నార్మల్గా ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. దీని ద్వారా మనకు ఫామ్ అయిన బేబీ అనేది జన్యుపరంగా డిఫెక్ట్స్ లేకుండా ఉందా లేదా అనేది మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ మనం మొజాయిక్ ఎంబ్రియో పెట్టినా కానీ అది ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళినా కానీ వీ హ్యావ్ టు స్టిల్ ఫాలో విత్ మనము జెనెటిక్ టెస్ట్ చేసుకుంటూ ఈ ఎంబ్రియో అనేది నార్మల్గా ఉందా అనేది చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.